నంద్యాల జిల్లా బనగానపల్లె రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి హత్య కేసు పెను సంచలనంగా మారింది. ఆవుకు మండల కేంద్రంలో 2 రోజుల క్రితం నిందితుడు భార్యపై ఆమె పిన్నిపై దాడి చేయడంతో ఈ దాడిలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు వదలగా ఆమె పిన్ని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. కాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు బనగానపల్లె సిఐ గంటా సుబ్బారావు తెలిపారు. ఇక అనుమానంతోనే భార్య కుమార్ని హత్య చేసినట్లు నిందితుడు రంగస్వామి ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు. ఎందుకు చంపినావని మోటివ్ గురించి అతను విచారించగా అతను భార్య ప్రవర్తన మీద అనుమానంతో బాగా త్రాగుడికి బానిసయ్యి ఆస్తినంతా కాజేస్తూ ఉంటే ఆమె పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి వాళ్ళకున్న పిల్లలకి ఆస్తి పంపకాలు చేయమని అతనితోటి కాపురం సరిగ్గా చేయక అతన్ని బాగా అవమానపరుస్తుందని, ఎలాగైనా ఆమెను చంపితే ఇంకా ఎవరు ఆస్తి గురించి కానీ అతను తాగొద్దని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతో అతను ప్లాన్గా ముందుగానే అతను ఒక మచ్చు కత్తిని అతను టీషర్ట్లో పెట్టుకొని వాళ్ళు పంచాయతీకి వచ్చినారని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నారని తెలుసుకొని అకస్మాత్తుగా వాళ్ళ మీద దాడి చేసి భార్య అయిన కుమారిని చంపి ఆమె పిన్ని అయిన కుమారి పిన్ని అయిన ఆమెకు రక్తగాయాలు కలిగజేయడం జరిగింది. ఎస్పీ గారి సూచనలు తీసుకొని ఈ కేసులో ముద్దాయిని పట్టుకోవడంలో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ రోజున అతను ముద్దాయిని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఈరోజు కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఎందుకు చంపినావని మోటివ్ గురించి